నేను ఒక్క విషయం మీకు బీజేపీ గురించి చెప్పాలి. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణలో ఎంటర్ కాలే. మునుగోడులో బీజేపీ ప్రవేశిస్తే ఏ విధంగా అయితే మొత్తం భారతదేశంలో హిందూ మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని విభజించి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తుందో బీజేపీ పార్టీ, మునుగోడు ద్వారా తెలంగాణలో ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తిప్పికొట్టాలని చెప్పి మనం చేస్తున్నాం. మీకు 2-3 సంఘటనలు చెప్తా. చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించి కమ్యూనల్ రాయిట్స్ చేయించి బీజేపీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ సిద్ధాంతం మతవాదం అని మనం చేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు మీరు అడగాలి, మీరు మరి హిందుత్వ మతవాదం మునుగోడులో ప్రవేశపెట్టడానిక ఈ ఎన్నికని చెప్పి. మొన్న తెలంగాణలో ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంకో మతంపై ఇంకో మత పెద్దలపై వాడిన పదజాలం, మాట్లాడిన తీరు యావత్ సభ్య సమాజం తెలంగాణలో సిగ్గుతో తల వంచుకుంటుంది. మరి రాజా సింగ్ లాంటి ఎమ్మెల్యేలు చేయడానికా బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది? అంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణని చిచ్చుపెట్టి సర్వనాశనం చేయడానికా బీజేపీ వస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా నరేంద్ర మోదీ, అమిత్ షా నిర్వాకం, బీజేపీ నిర్వాకం మరో విషయం మీకు మనం చేస్తున్నా. గుజరాత్ లో మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు ఒక బానోస్ బిల్కిస్ అనే ముస్లిం లేడీని కొంతమంది గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ ఇంట్లో 14 మందిని నరికేసి ఈ బానోస్ బిల్కిస్ 3 ఏళ్ల పిల్లగాన్ని అక్కడే చంపేసి అత్యంత హీనంగా ప్రవర్తించిన వాళ్ళకి ఈ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రికమెండేషన్తో వాళ్ళు జైల్లో ఉన్న విషయం అయితే జైలు సెంటెన్స్ తగ్గించి వాళ్ళకి బయటికి తీసుకొచ్చి సన్మానం చేసినంటే ఎంత మరి హీనమైన చర్యనో, ఎంత దుర్మార్గమైన ఆలోచన బీజేపీకి ఉందో ఆలోచన చేయాలి. మనం ఒకే విషయం మునుగోడులో ప్రచారం చేయాలి. బీజేపీ పార్టీ మతాన్ని ఉపయోగించుకొని మునుగోడు ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేయబోతున్నారు. మతపరమైన చిచ్చుపెట్టి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నాశనం చేయబోతున్నారు. మరి టిఆర్ఎస్ పార్టీ 8 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటే బీజేపీ మతపరమైన పార్టీ మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఓటర్లారా, చాలా చైతన్యవంతులు, గొప్ప చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి. చాలా గొప్ప గొప్ప వాళ్ళు మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఎవరో డబ్బులు ఇస్తే తీసుకోండి, మందు వస్తే తాగండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్టుల వైఖరిని ఆలోచన చేయాలి, అందరూ అర్థం చేసుకోవాలి. నిజంగా ఈరోజు మునుగోడు బై ఎలక్షన్లో కమ్యూనిస్టులు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి యావత్ తెలంగాణలో ఈ విషయాన్ని చాలా బాధతో గమనిస్తున్నారు. కమ్యూనిస్టులకి గొప్ప చరిత్ర ఉండే 8 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని చెప్పి ఈ కమ్యూనిస్టులు చెప్పి ఈ రోజు వాళ్ళకి మద్దతు పలుకుతుంటే అసలు వాళ్ళని ఏమనాలో మనం దానికి ఇప్పుడు నేనేం మాట్లాడుకోలేదు, ప్రచారంలో మాట్లాడదాం. సిపిఐ పార్టీ నుంచి గెలిచిన రవీందర్ కుమార్ని టిఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిన విషయం కమ్యూనిస్ట్ పార్టీలు మర్చిపోయారా? పొత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ
దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ని కొనుక్కొని పోలేదా? అది మర్చిపోయిన కమిషనరా? అనేక మార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కమ్యూనిస్టులా, ఇంకెక్కడున్న వాళ్ళు? అసలు కమ్యూనిజమా ఎక్కడుంది అని మీ గురించి హేళనగా మాట్లాడింది దయచేసి ఒకసారి గుర్తు చేయవలసిందిగానే మనం చేస్తున్నాం. కమ్యూనిస్టు సోదరులు ఆలోచన చేసుకోవాలి. మునుగోడు గడ్డ మీద గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్టు వాదులు ఉన్నారు. అవినీతి పరులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి ఓటేయమని చెప్పి మీ లీడర్ చెప్తే అది భావ్యమా అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.